రెవెన్యూ శాఖలో అవినీతి అక్రమాలు ముడుపుల వ్యవహారం తారాస్థాయికి చేరింది. అందువల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అరకొర సాయం కూడా ఈరోజు రైతులకు ప్రజానీకానికి జరగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రస్తుత కూటమి అధికార పార్టీ నేతల భాగస్వామ్యం కావడంతోనే ఈరోజు ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక తహసీల్దార్ మంచి ప్రాంతానికి పోయినారంటే వాళ్ళు 20 నుంచి 40 లక్షల వరకు స్థానిక నాయకులకు ముట్ట చెప్పిన తర్వాతనే వాళ్ళని అక్కడికి పంపిస్తా అన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళు గతంలో 2-3 చోట్ల పనిచేసిన ప్రాంతాలు చూసినట్లయితే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు, వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రేపు రాబోయే కాలంలో కూటమి సర్కారు గడ్డు పరిస్థితులు ఏర్పడతాని అవకాశం ఉంది. ఈరోజు పీలేరు రెవెన్యూ డివిజన్కు ప్రభుత్వం పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి డిసెంబర్ 31, 2025 నుంచి ప్రారంభించినప్పటికీ ఈరోజు కూడా ఆడ రెగ్యులర్ ఆర్డీఓ నియమించలేదంటే ఆడ ఆర్డీఓ ప్లేస్కు అధికార పార్టీ నేతల లేదా దళారులో తెలియదు కానీ ₹1 కోటి వరకు ముడుపులు ముట్ట చెప్తే కానీ అక్కడ ఆర్డీఓని నియమించే అవకాశం లేదన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఆర్డీఓలు డిఆర్ఓల బదిలీలు జరిగాయి. ₹50 లక్షల ముడుపులు తీసుకొని గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీతో అంటకాగి తహసీల్దార్గా ఉండి కడపలో పనిచేసి అక్రమ ఇంటి పట్టాల వ్యవహారంలో సస్పెండ్ అయిన ఒక తహసీల్దార్ను ₹50 లక్షల తీసుకొని ఆర్డీఓగా ఇటీవల వారం కిందట జరిగిన బదిలీల్లో మంచి ప్లేస్లో ఇచ్చారన్న ప్రచారం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజానీకం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధికార పార్టీ ఆలోచన చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవినీతి అక్రమాలపై ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరించి ప్రజలకు సేవ చేయాలా, లేకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా తయారవుతుంది. ఈ పార్టీ నాయకులు ఒకరోజు ఇక్కడ ఉంటే రేపు మరో పార్టీ లేకపోవడం, డబ్బులు సంపాదించుకోవడం తప్ప మరో పరిస్థితి కనపడదు. ఇలాంటి నాయకుల వల్ల ప్రభుత్వాలు ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేయకపోతే